నెల్లూరు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి ముఖం చాటేశారా? ఎన్నికల్లో ఓటమి తర్వాత కేడర్కు అందుబాటులో లేకుండా పోయారా? ఓడిపోయిన నియోజకవర్గం వద్దు, గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానమే ముద్దు అని అంటున్నారా? ఈ విషయంలో ఫ్యాన్ పార్టీ పెద్దల ఆలోచనలేంటి? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? ఎన్నికల సమయంలో ఫ్యాన్ పార్టీ పలు ప్రయోగాలు చేసింది. కొందరు నేతలను సొంత నియోజకవర్గాల నుంచి వేరే స్థానాలకు మార్చింది. ఈ ప్రయోగం విఘటించడంతో నేతలు ఓడిపోయారు. ఇలాంటి వారిలో నెల్లూరు జిల్లా కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ ఒకరు. పరాజయం తర్వాత పునరాలోచనలో పడిన ఈ నేత తిరిగి తన సొంత స్థానం కనిగిరికి వెళ్లాలనే ప్లాన్ లో ఉన్నారని ఫ్యాన్ పార్టీ సర్కిల్స్ లో టాక్. ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో కనిగిరి నుంచి కందుకూరుకు బుర్రా మధుసూదన్ బదిలీపై వచ్చి ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజలు ఇచ్చిన షాక్ తో కందుకూరు నుంచి కనిగిరికి వెళ్లాలని డిసైడ్ అయ్యారట. దీంతోనే ఎన్నికల ఫలితాల తర్వాత కందుకూరుకు ముఖం చాటేశారని టాక్. అసలు వస్తారా లేదా అని ఫ్యాన్ పార్టీ క్యాడర్ కు డౌట్ ఉంది. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేవారు లేకపోవడంతో వైసీపీ శ్రేణులు కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. బుర్రా మధుసూదన్ వృత్తిరీత్యా వ్యాపారి, కానీ ప్రవృత్తి పాలిటిక్స్. రియల్టర్ గా పనిచేస్తున్న ఈయన 2014 ఎన్నికల సమయంలో ఫ్యాన్ పార్టీలో జాయిన్ అయి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో కందుకూరు వైసీపీ టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధినేత జగన్ మాత్రం బుర్రా మధుసూదన్ కు కనిగిరి సీటు కేటాయించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఎలక్షన్స్ లో కనిగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత క్యాడర్ ను పట్టించుకోలేదట. దీంతో సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగింది. నేతలు గ్రూపులు కట్టారు. పార్టీ క్యాడర్ ను వేధింపులకు గురి చేశారట. దీంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. పార్టీ పరిస్థితిని సమీక్షించిన వైసీపీ హైకమాండ్ బుర్రా మధుసూదన్ బాధితుడు. హనుమంతుపాడు జడ్పీటీసీ దద్దాల నారాయణకు కనిగిరి టికెట్ ఇచ్చింది. దీంతో బుర్రా మధుసూదన్ తాడేపల్లికి పరుగులు తీయాల్సి వచ్చింది. తనదైన శైలిలో లాబింగ్ చేశారు. కనిగిరి టికెట్ కోల్పోయినా కందుకూరు సీటు దక్కించుకున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో కందుకూరు నుంచి గెలిచిన మహిధర్ రెడ్డిని ఈసారి పక్కన పెట్టి బుర్రాకు టికెట్ ఇవ్వడంతో అప్పటి ఎమ్మెల్యే ఈ నేత కోసం పనిచేయలేదని టాక్. 2024 ఎన్నికల్లో బుర్రాపై పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు 18,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి బుర్రా 60 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టారని పార్టీ సర్కిల్స్ లో టాక్. అయినా ప్రజలు షాక్ ఇవ్వడంతో బుర్రా మధుసూదన్ కందుకూరు నియోజకవర్గానికి ముఖం చాటేశారు. 2014లో కందుకూరు టికెట్ అడిగినా పార్టీ అధినాయకత్వం ఇవ్వలేదు. కానీ 2024లో ఈ సీటు వద్దన్నా ఇచ్చారు. ఇష్టం లేని పెళ్లికి విందులు మెండు అన్నట్టు కందుకూరు సీటు ఇచ్చినప్పుడు పార్టీ అధినాయకత్వం ఏవేవో హామీలు ఇచ్చిందట. వాటి సంగతి పక్కన పెడితే ఇప్పుడు కందుకూరు ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జి పదవి వద్దని 2019లో ప్రాతినిధ్యం వహించిన కనిగిరి వైసీపీ బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నారట. వైసీపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో